హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళాశ్రీ క్రియేషన్స్. ఈరోజు అయితే మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టారు కదా, సో ఏదైనా నైవేద్యం ఇద్దామని చెప్పి నేనైతే ఈ బన్సీ రవ్వతో హల్వా అయితే చేశాను. ముందుగుండా దీనికోసం నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేచేసాను. ఆ తర్వాత మూంగ్ దాల్ని, తర్వాత బన్సీ రవ్వను కూడా వేచేసాను. ఆ తర్వాత కొంచెం అదే కడాయిలోని కొంచెం వాటర్ పోసుకొని, నేనైతే 1 కప్ బన్సీ రవ్వకి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. అండ్ మూంగ్ దాల్ కూడా వేసాను కాబట్టి ఇంకొక 1 గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అంటే మొత్తం 3 గ్లాస్ అనమాట. 3 గ్లాస్ తీసుకున్నాను. షుగర్ అయితే నేను 1 కప్ బన్సీ రవ్వకి 1 కప్ షుగరే వేస్తాను, అంతకన్నా ఎక్కువ వేయను. సో ఇలాగైతే మొత్తం బన్సీ రవ్వను ఇంకా మూంగ్ దాల్ కలిపి ఉడికించేసా. ఉడికిన తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం షుగర్ను ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. లాస్ట్లోని నెయ్యి కనుక యాడ్ చేశారంటే ఉంటుందండి, ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అదిరిపోతుంది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే ఇది. దేవుడికి, భగవంతుడికి నైవేద్యం ఏదైనా సమర్పించాలనుకుంటే చిటికలా అయిపోవాల్సిన నైవేద్యం ఇదేనండి. ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.